గ్రేటర్ హైదరాబాద్ లో 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్ ను నియమించింది. హైదరాబాద్ అడిషనల్ సిపిగా ఏవి రంగనాథ్, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్, ఎస్బీ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ లను నియమించింది. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా రోహిత్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడిని నియమించింది. ఇక హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా శ్వేతారెడ్డిని నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ లో 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్ ను నియమించింది. హైదరాబాద్ అడిషనల్ సిపిగా ఏవి రంగనాథ్, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్, ఎస్బీ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ లను నియమించింది. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా రోహిత్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడిని నియమించింది. ఇక హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా శ్వేతారెడ్డిని నియమించింది. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఐపీఎస్ ల ట్రాన్స్ఫర్లపై అప్డేట్స్ ఏంటి? సూర్య, రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్ లో ట్రాన్స్ఫర్స్ జరిగాయి. అయితే ఈసారి మాత్రం ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న హైదరాబాద్ కమిషనరేట్ తో పాటు ఈ మాదాపూర్ కమిషనరేట్ లకు సంబంధించిన ఐపీఎస్ లు, ఎస్పెషల్ గా మేజర్ గా చూసుకున్నట్టయితే డీసీపీ ప్లస్ ఎస్పీ క్యాడర్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం ఈసారి ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫర్స్ జరిగాయి. అయితే రీసెంట్ గా ఆ గ్రేటర్ పరిధిలో ఉన్న 3 కమిషనరేట్లకు సంబంధించిన సిపిలను, కమిషనర్లను ట్రాన్స్ఫర్ చేశారు, 3ని కొత్తగా పెట్టారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ కింది స్థాయి అంటే డీసీపీ స్థాయి అధికారులను, అలాగే జాయింట్ సిపి స్థాయి అధికారులకు ట్రాన్స్ఫర్స్ పైన దృష్టి పెట్టి ఈ రోజు మొత్తం 9 మంది ఐపీఎస్ లను, అలాగే 5 నాన్ క్యాడర్ ఎస్పీలను ఈ రోజు బదిలీ చేశారు. దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సిపిగా ఉన్న విశ్వప్రసాద్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ అతన్ని హైదరాబాద్ ట్రాఫిక్ కి అడిషనల్ కమిషనర్ పోస్ట్ లో అతన్ని వేశారు. ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ప్రస్తుతం రాచకొండ సిపిగా ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లారో, సో ఇటు సుధీర్ బాబు ఉండే, సో ఆయన ప్లేస్ ఖాళీ కావడం తోటి ఆయన ప్లేస్ లో ఇప్పుడు విశ్వప్రసాద్ ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. సో మరోవైపు ఇన్ని రోజుల పాటు వరంగల్ సిపిగా పనిచేసిన ఏవి రంగనాథ్, అటు ఎలక్షన్ కమిషన్ అతన్ని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసింది. సో అతను ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో అతన్ని ఏవి రంగనాథ్ ని ప్రజెంట్ హైదరాబాద్ జాయింట్ సిపి, క్రైమ్స్ అండ్ సిపికు జాయింట్ సిపిగా అతనికి పోస్టింగ్ ఇచ్చారు. సో మరోవైపు విజయ్ కుమార్, ఇతను ప్రజెంట్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్నాడు. గతంలో ఇతను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా కూడా పనిచేశాడు. ఒక ఎఫిషియంట్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. ఆ ట్రాఫిక్ డీసీపీ అటు సైబరాబాద్ నుంచి వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు డీజీపీ ఆఫీస్ అతన్ని అటాచ్ చేశారు. తర్వాత రీసెంట్ గా అతనికి ఇంటెలిజెన్స్ ఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. సో అతన్ని ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి వెస్ట్ జోన్ డీసీపీగా పెట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ లో ముఖ్యంగా వెస్ట్ జోన్ డీసీపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, అలాగే దీంతో పాటు పంజాగుట్ట లాంటి మేజర్ ఎక్కువగా ఇటు బడాబాబులు ఉండే మేజర్ పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా ఈ వెస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. సో అతన్ని తీసుకొచ్చి వెస్ట్ జోన్ పరిధిలో వేశారు. మరోవైపు జోయల్ డేవిస్ గతంలో ఇంతకుముందుకు వెస్ట్ జోన్ డీసీపీగా ఉండే, అతన్ని అటు స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా ట్రాన్స్ఫర్ చేశారు. సో మరోవైపు రోహిణి ప్రియదర్శిని ప్రజెంట్ మెదక్ ఎస్పీగా పనిచేస్తుంది. ఆమెని నార్త్ జోన్ డీసీపీగా తీసుకొచ్చారు. ఇంతకుముందుకు నార్త్ జోన్ డీసీపీగా ఉన్న చందన దీప్తిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఆమె ప్లేస్ లో ఇప్పుడు రోహిణి ప్రియదర్శిని మెదక్ ఎస్పీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నార్త్ జోన్ కి ఇచ్చారు. సో మరోవైపు ఇటు సిద్దిపేట ఎస్పీగా పనిచేస్తున్న శ్వేతారెడ్డి ప్రజెంట్ ఇటు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ కి డీసీపీగా ఆమె పోస్టింగ్ ఇచ్చారు. ఆమె కూడా ఇటు ట్రాన్స్ఫర్ అయింది. ఇక మరోవైపు ప్రజెంట్ ఎస్పీగా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న సుబ్బరాయుడిని ఇటు ట్రాఫిక్ డీసీపీ 1 హైదరాబాద్ కి అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. యాక్చువల్ గా హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు మొత్తం 3 ఉంటారు. దానిలో భాగంగా ట్రాఫిక్ డీసీపీ 1 గా ఈ సుబ్బరాయుడిని ప్రజెంట్ ఇటు ట్రాన్స్ఫర్ చేశారు. మరోవైపు నిఖితా పంత్, ఈమె ప్రజెంట్ టాస్క్ ఫోర్స్ లో ఉంది, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తుంది. సో ఆమెని ప్రజెంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఆమె ప్లేస్ లో
బాలాదేవిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గా ఆమెను ఇటు ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది పోలీసులో. ఇన్ని రోజుల పాటు ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీషియల్స్ ఎవరైతే ఎఫిషియెంట్ గా ఉంటారో వాళ్ళని మాత్రమే టాస్క్ ఫోర్స్ కి నియమిస్తారు. ఎందుకంటే ఇంపార్టెంట్ టాస్క్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పోస్ట్ ని ప్రజెంట్ ఇటు బాలాదేవికి ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ గజరావు భూపాల్ ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో ఇటు అతన్ని ఈ డీజీపీ ఆఫీస్ కి అటు అక్కడ కూడా రిపోర్ట్ చేయాలని చెప్పారు. ఇక మరోవైపు ముఖ్యంగా ఈ నాన్ క్యాడర్ ఎస్పీలకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా గోనె సందీప్ రావు మాదాపూర్ డీసీపీగా ఉన్నాడు. ఈ గతంలో ఇంత ముందుకు మేడ్చల్ డీసీపీగా కూడా చేశాడు. సో అతను ఇన్ని రోజుల పాటు ఈ గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సామాజిక వర్గం కాబట్టి అతనికి ఇంపార్టెంట్ పోస్టింగ్, అది మాదాపూర్ లాంటి హాట్ పోస్టింగ్ ను అతనికి డీసీపీగా ఇచ్చారనే ఆ పేరుంది. సో అతన్ని ప్రజెంట్ ఆ గోనె సందీప్ రావుని అతన్ని ప్రస్తుతానికి ఇటు రైల్వే డిపార్ట్మెంట్ అడ్మిన్ ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు డి శ్రీనివాస్ కి అటు డీసీపీ ట్రాఫిక్ 3గా అతన్ని పోస్టింగ్ ఇచ్చారు. మరోవైపు వెంకటేశ్వర్లకు కూడా ఇటు ట్రాఫిక్ డీసీపీగా అతన్ని కూడా పోస్టింగ్ ఇచ్చారు. ఇక మరోవైపు ఈ రాఘవేంద్ర రెడ్డి ఎవరైతే ఇటు రైల్వే అడిషనల్ అడ్మిన్ ఎస్పీగా ఉన్నారో అతన్ని కూడా డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని చెప్పారు. సో మొత్తానికైతే రీసెంట్ గా అటు సిపి స్థాయి అధికారులకు ట్రాన్స్ఫర్స్ జరిగితే ప్రజెంట్ ఇప్పుడైతే ఇటు గ్రేటర్ పరిధిలో ఉన్న ఇటు మొత్తం డీసీపీ అలాగే జాయింట్ సిపిలతో పాటు ఇటు నాన్ క్యాడర్ ఎస్పీలకు సంబంధించి కూడా ట్రాన్స్ఫర్స్ జరిగాయి. ఇంకా త్వరలో కూడా అంటే ఈ రోజు ప్రజెంట్ మేజర్ గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ కమిషనరేట్ కు సంబంధించి ట్రాన్స్ఫర్స్ ఎక్కువ జరిగాయి. నెక్స్ట్ సైబరాబాద్ రాజకొండలో కూడా డీసీపీ స్థాయి అధికారులకు ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇటు గోనె సందీప్ రావు మాదాపూర్ డీసీపీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఆ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. దీంతో పాటు ఇంకా ఇటు సైబరాబాద్ తో పాటు రాజకొండకు సంబంధించిన ఇంపార్టెంట్ డీసీపీ పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి కూడా నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సూర్య, రైట్, థ్యాంక్ యూ సదా.